మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 1439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి. శిరీష, ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అది మహబూబ్ నగర్, షాద్ నగర్ లో ఎంపీడీఓ కార్యాలయాల్లో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ఈ యొక్క పోలింగ్ లో 1439 స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఈ పోలింగ్ లో పాల్గొంటారు. అది ఇందుకు సంబంధించినటువంటి ప్రాంతంలో పోలింగ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను పోలీసులు అధికారులు పూర్తి చేయడం జరిగింది. అదే మొత్తం మీద ఈ యొక్క ఉప ఎన్నిక అనేటువంటిది చాలా ఇరు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటి స్థాయిలో కసరత్తు చేసినటువంటి ఇరు పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కసరత్తు చేయడం జరిగింది. క్యాంపు రాజకీయాలు కూడా చేయడం జరిగింది. క్యాంపు రాజకీయాలు కూడా చాలా నేతలంతా కూడా బిజీగా గడిపారు. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఏదైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు ఏదైతే వార్డు మెంబర్స్ ఉంటారో, కౌన్సిలర్స్, అదేవిధంగా జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు ఈ అవకాశాన్ని కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో వారి యొక్క డిమాండ్, అదే ప్రజాప్రతినిధులకు చాలా డిమాండ్ ఏర్పడదని చెప్పచ్చు శిరీష. అయితే ఇది గాను 200 కోట్లకు పైగా రూపాయలు కూడా ఈ అభ్యర్థులు సొంతం చేస్తున్నారని ఏదైతే మెంబర్స్ ఏదైతే ఓటింగ్ లో పాల్గొనే ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్క సభ్యుడు కూడా, ప్రతి ఒక్క ఓటర్ కూడా 5 నుంచి 7 లక్షల మేర వివిధ పార్టీల నుంచి సొంతం చేసుకుంటుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ 1439 మంది ఓటర్లు వారి ఎవరైతే ఇంతవరకు క్యాంప్ రాజకీయాల్లో ఉన్నారో అంతా కూడా వారి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ నాయకులు ఎవరుతున్నా వాళ్ళతో పాటు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైతిక విలువలు అనేది ఈ ఎన్నికల్లో కోల్పోయింది. నైతిక విలువలను ఏ నాయకుడు కూడా పాటించట్లేదని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ సభ్యులంతా కూడా నైతికతను పొడగొట్టుకొని డబ్బుకు అమ్ముడుపోయారనేటువంటి విమర్శలు కూడా మహబూబ్ నగర్ లో ప్రజలు భావిస్తున్నారు. ఆ రకంగా చర్చించుకోవడం జరుగుతూ ఉంది శిరీష. అయితే ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో ధనానికి పెద్ద ఎత్తున అభ్యర్థులంతా కూడా మొగ్గు చూపారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే వాళ్ళు ఖర్చు చేస్తున్న డబ్బంతా కూడా అటు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి క్యాంపు రాజకీయాలు కూడా చాలా కాస్ట్లీగా జరిగాయని చెప్పి కేరళ, గోవా, అదేవిధంగా బెంగళూరు ప్రాంతాల్లో కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహించిన పరిస్థితి ఉప ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. ఓకే యాదగిరి, మొత్తానికి ఎన్నికలను డబ్బు శాసిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? 100% ఈ యొక్క ఉప ఎన్నిక అనేటువంటిది ఇరు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా. అయితే ఇది సంబంధించినటువంటి ధనాన్ని వెచ్చించడంలో, ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా అంతే పోటీగా వాళ్ళు ముందుకెళ్లాలని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా బెంగళూరు, గోవా, కేరళ లాంటి ప్రాంతాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ క్యాంపు కార్యాలయాలకు చేరుకున్న వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే
100% మన డబ్బు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 200 కోట్ల పైగా ఇరు పార్టీలు కూడా కలిపి 200 కోట్ల పైగా కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి పోటీ కట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఒక దీన్ని ఏదైతే ఈ స్థానిక సంస్థకు సంబంధించిన సభ్యులంతా కూడా ఏదైతే ఇప్పుడు 1439 మంది ఏదైతే సభ్యులున్నారో సభ్యులంతా కూడా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకున్నారు. వాళ్ళు ఖుషిగా వాళ్ళు ఎంజాయ్ చేయడం జరిగింది. రానున్న మూడు నెలల్లో వాళ్ళ యొక్క పోస్టు కాల పరిమితి అయిపోతుంది. వాళ్ళ యొక్క పదవి కాలము గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ అన్ని వచ్చినటువంటి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దాన్ని కమర్షియల్ చేసుకోవడంలో ఖచ్చితంగా వాళ్ళు సఫలీకృతులు అని చెప్పొచ్చు. వాళ్ళు సఫలీకృతులు అయినప్పటికీ కూడా స్థానికంగా అనేక మంది వీళ్ళని ఎన్నుకున్నటువంటి ఏవైతే ఓటర్స్ ఉంటారో ఆ ఓటర్స్ మాత్రం వాళ్ళని విమర్శిస్తున్నారు. డబ్బు కప్పుడు పోతున్న పరిస్థితి, ఇలాంటి నాయకులను మేము ఎన్నుకున్నామని చెప్పేసి చర్చించుకుంటున్న పరిస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజు ఈ జరిగేటటువంటి ఈ ఎన్నికలకు ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా ముఖ్య నాయకులంతా కూడా పోటీల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది శిరీష. క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ జరగాలని అందుకోసం జరిగే అవకాశం ఉన్నాయి జరిపించుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా తమ కన్సర్నింగ్లో ఏదైతే తమ అందుబాటులో పూర్తి స్థాయిలో పెట్టుకొని తమ ఓటును బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి అది ఏదైతే ప్రజాప్రతినిధులు అంతా కూడా తమకు అనుకూలంగానే తమ పార్టీకి ఓటు వేయించుకోవాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఖచ్చితంగా కొంత ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఏదైతే ఈ డబ్బు పాపకాలకు ఆశపడేటువంటి ఏవైతే ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు కొంత బెండ్ అయినట్టుగా మనకు కొంత సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. పోలింగ్ ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం కనిపిస్తుంది? ఈ రోజు ఉదయం 8 గంటల ప్రారంభమైనటువంటి పోలింగ్ అనేది సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ పోలింగ్ కేంద్రాలు కూడా 10 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫలితాలు మాత్రం ఏప్రిల్ 2వ తేదీన ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఏప్రిల్ 2వ తారీఖున వెలువడనున్నాయి. అయితే ఏదైతే సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అధికారులంతా కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. శిరీష, ఒక్కో ఓటుకు ఎన్నో లక్షలు పార్టీల నాయకులు వెచ్చించినట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థి అంటే పోటీలో నిలిచినటువంటి అభ్యర్థి 100 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బంతా కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థిగా బరిలో ఉంచారు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు ఇరు పార్టీల నుంచి అంటే చాలా మంది ప్రతినిధులు అంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఏదైతే స్థానిక సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారో ఆ ప్రతినిధులంతా కూడా ఇరు పార్టీల వద్ద అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టుగా ఒక సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు ఒక్కొక్క సభ్యులు వచ్చి దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు కూడా లబ్ధి పొందినట్టుగా స్థానికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానికంగా చాలా చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు బలంగా చేకూర్చే విధంగానే పార్టీల యొక్క తీరు కూడా మనకు కనిపిస్తుందని చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భారీ స్థాయిలోనే డబ్బు వ్యయం అనే డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఈ పార్టీ చేశారని మనం చెప్పుకోవచ్చు. శిరీష. ఓకే యాదగిరి, థ్యాంక్ యూ.